చెరువులు నింపరు. కాబట్టి ఈ ఆకాశంలో గంగను తీసుకొని వస్తామనే మాటలు పక్కన పెట్టి చేయగలిగే ప్రాజెక్టులకు తక్షణం నిధులు కేటాయించండి, బడ్జెట్ కేటాయించండి, డబ్బులు ఇవ్వండి. మాటలు కాదు, చేతులు కావాలి. పేదలకు భూములు పంచండి. ఇక్కడ తిప్పర్తిలో మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ దానికి ఒక వర్క్షాప్ పెట్టేవాడి, ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ది. అరే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు ఉన్నావు, నీకు పలుకుబడి ఉంది, పోయి ఇంకోటి అమరావతి తెచ్చుకో, ఎవరికేం బాధ లేదు. ఈడుండి తెచ్చుకొని పోయి అమరావతిలో పెట్టుకోండి, నీకేం హక్కు ఉంది? ఇది రాజ్యసభ పట్ల అన్యాయం కాదా? నీకు ఎంఎస్ఎంఈలు పెట్టిన తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, స్కిల్ను ఇంప్రూవ్ చేయడం కానీ, కరువు ప్రాంతాల్లో పిల్లలకు కావాలి. అది తీసుకుని పోయి అమరావతిలో పెడతా అంటాడు. చాలా దుర్మార్గం ఇది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఆఫీసులు కానీ, ఇప్పుడు గ్రామీణ బ్యాంకు ఏమండి, గ్రామీణ బ్యాంకు ఇప్పుడు ఢిల్లీ మనకు రాజధాని, ఎల్ఐసి సెంటర్ ఎక్కడుంది? బాంబేలో ఉంది. ఎస్బీఐ సెంటర్ బాంబేలో ఉంది హెడ్ క్వార్టర్స్. రాయలసీమ గ్రామీణ బ్యాంకు రాష్ట్ర బ్యాంక్ అయినంత మాత్రం కడపలో ఉండకూడదా? దీన్ని ఎత్తుకొని ఇవన్నీ ఆలోచించకుండా వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏం చేసినా చెల్లుతాదులే అని. ప్రజల హృదయాలు గాయపడితే చెప్తున్నాను నేను, రాయలసీమ ప్రజలు ఒక్కసారి కనుక వాళ్ళ హృదయం గాయపడితే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన వచ్చినా కానీ ప్రజలు మారరు, చిత్తుగా ఓడిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నాను నేను, ఏం బుద్ధి లేదా మీకు? కడుపుకు అన్నం తిన్నారు మీరు? ఈ ప్రాంతంలో మిమ్మల్ని గెలిపించేందుకు ఈ జిల్లా యొక్క ప్రయోజనాలు, ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలు కాపాడకుండా మీరు ఇసుక మీద డబ్బులు, కమిషన్లు, దీనిల కోసం మీరున్నది ఎమ్మెల్యేలు. కాబట్టి రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం నిలవేయాలా. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నాం మేము, భారతీయ జనతా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించున్నారు. మీరు ఇప్పుడు నోరు పడిపోయిందా మీకు? నాలుగు ఎవరైనా తీసేసినాడా? ఎందుకు మాట్లాడరు? ఏం మాట్లాడకుండా ఏం నైతిక హక్కు ఉంది మీకు రాయలసీమలో ప్రవేశించడానికి? కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, కడప ఉక్కు దాని పక్కనే. అట్లాగే అవతల సత్యకుమార్ ఉన్నారు రాయలసీమ నుంచి. ఎవరైతే బీజేపీ నాయకులు, మా కర్నూలు జిల్లాలో పార్సార్చ్ ఉన్నాడు. రాయలసీమ నుంచి ఎన్నికైన బీజేపీ ప్రతినిధులు మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ రాయలసీమ అభివృద్ధి కోసం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానీ, అట్లాగే ఈ ప్రాంత ప్రాజెక్టు పూర్తి చేయడం నిధులు కానీ, మీరు ఏవైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని రావాలనో అవి తీసుకొని రాకపోతే, మీ రాయలసీమ డిక్లరేషన్ మీరు అమలు చేయడానికి ప్రయత్నాలు చేయకపోతే మిమ్మల్ని డిపాజిట్లు రాకుండా జనం ఓడిస్తారు. గుర్తుపెట్టుకోండి.